హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ అండ్ నా బ్రేక్ఫాస్ట్ నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది అయితే మీకు చూపిస్తాను. నేను ప్రిపేర్ చేసుకున్నదైతే పెసరట్టు విత్ ఉప్మా అండి. మన తెలుగు వాళ్ళందరికీ చాలా ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ కదా ఇది. మన ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్లో చాలా పాపులర్ కాంబినేషన్ పెసరట్టు అండ్ ఉప్మా కదా. పెసరట్టు ఆల్రెడీ హెల్దీ అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ కాబట్టి ఉప్మాతో కంబైన్ చేస్తే మనకి చాలా ఫిల్లింగ్ అయితే ఉంటుంది, కడుపు నిండిపోతుంది, ఇంకా వేరే ఏమీ తినాల్సిన అవసరం కూడా లేదు. పెసరట్టు ఉప్మా విత్ టొమాటో చట్నీ, టొమాటో కొత్తిమీర చట్నీ చాలా బాగుంటుంది కదా. కానీ నేను చెప్పిన ఈ టిప్ ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా యమ్మీగా ఉంటుంది. మామూలుగానే పెసరట్టు ఉప్మా బాగుంటుంది, కానీ ఇలా చేసుకొని చూడండి, ఇంకా యమ్మీగా ఉంటుంది. టొమాటో కొత్తిమీర చట్నీ కూడా అవసరం లేదు, అంత యమ్మీగా ఉంటుంది. ఉత్తినగానే కూడా తినేయచ్చు. అదేంటంటే పెసరట్టు వేసుకుని స్ప్రెడ్ చేసి దోశలాగా వేసుకున్న తర్వాత దానిపైన కొద్దిగా ఆవకాయలో నూనె ఉంటుంది కదండి, అది దానిపైన చల్లుకుని స్ప్రెడ్ చేసుకుంటే తర్వాత మన పెసరట్టు వేగిన తర్వాత తిరగేసి మన ప్లేట్లోకి తీసుకుంటే అంతేనండి, మన యమ్మీ పెసరట్టు అయితే రెడీ అయిపోతుంది. మన పెసరట్టు ఉప్మాకి ఈ టొమాటో కొత్తిమీర చట్నీ అనేది చాలా యమ్మీగా ఉంటుందండి. ఈ చట్నీకి ఫ్రెష్ టొమాటోస్తో కొత్తిమీర ఫ్లేవర్తో ప్రిపేర్ చేసినప్పుడు పెసరట్కి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్. మన బ్రేక్ఫాస్ట్కి ఒక స్పైసీ అండ్ ట్యాంగీ టచ్ కూడా వస్తుంది. ఇంకా నేనైతే హెల్తీగా మెయింటైన్ చేయడానికి శనగలు ఉంటాయి కదండి, అవి మొలకలు అయితే వచ్చినాయి కొద్దిగా. వాటిని నేను ఏం చేశానంటే పోపు పెట్టుకుని అయితే నేను దాన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా ప్రిపేర్ చేశాను. మీకు శనగలు తాలింపు పెట్టి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది తెలుసా అండి? తెలియకపోతే కింద కమెంట్ చేయండి, నేను ఆ రెసిపీని కూడా మీకు షేర్ చేస్తాను. అండ్ మా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయండి? నచ్చినాయా? నచ్చితే కనుక కింద కమెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ అన్నా కావాలి అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తే అది కూడా కింద కమెంట్ చేయండి. అండ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.